ఒడిశా జార్ఖండ్ సరిహద్దుల్లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. మావోయిస్టులు దాచిపెట్టిన సుమారుగా 2.5 టన్నులకు పైగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ భారీ ఆపరేషన్లో ఒడిశా రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఎస్ఓజీ, సెంట్రల్ రిజర్వేషన్ పోలీస్ ఫోర్స్, జార్ఖండ్ ఎలైట్ జాగ్వార్ ఫోర్స్, సుందర్గఢ్ డిస్ట్రిక్ట్ వాలంటీర్ ఫోర్స్ డివిఎఫ్కు చెందిన భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. ఈ పేలుడు పదార్థాలను ఒక రాతి క్వారీకి తరలిస్తున్న సమయంలో మావోయిస్టులు వాటిని దోచుకున్నారన్న పక్కా సమాచారంతో ఈ ఉమ్మడి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ పేలుడు పదార్థాలు మావోయిస్టుల చేతిలో ఉంటే తీవ్ర కల్లోలం సృష్టించే ప్రమాదం ఉందని భావించిన భద్రతా దళాలు మే 28వ తేదీన ఈ సెర్చింగ్ ఆపరేషన్ను ప్రారంభించాయి. 5 రోజుల పాటు అటవీ ప్రాంతంలో జల్లెడ పట్టిన బలగాలు చివరకు మావోయిస్టులు రహస్యంగా నిల్వ ఉంచిన 2.5 టన్నుల పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సెర్చింగ్ ఆపరేషన్ సమయంలోని భద్రతా దళాలకు మావోయిస్టులు ఎవరు కూడా తారసపడలేదు. దీంతో ఎటువంటి ఎదురు కాల్పులు జరగకుండానే ఈ ఆపరేషన్ ప్రశాంతంగా ముగిసింది. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను భారీ భద్రతా నడుమ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.